తెగ దువ్వేస్తున్నారు. నువ్వు వెళ్ళమ్మా. ఏంటి నిజమైన బతురాలనుకుంటున్నారా? ఆవిడ కూడా మీలా దొంగ బతురాలే. డబ్బులు ఇవ్వలేదనుకో ఇత్తడి చేస్తారు. క్యారెక్టర్ లోకి వెళ్ళాక ఇన్వాల్వ్ అవ్వకపోతే టవల్ స్టార్ కి అవమానం కదా. స్వామీజీ గెటప్ లో కూడా ఆ టవల్ కడితే ఆ గెటప్ కి అవమానం అండి. ఆ టవల్ తీసేయండి. ఇప్పుడా బాగోదు కౌసు. ఛ! నా ఉద్దేశం ఆ టవల్ తీసి పంచి కట్టుకోవచ్చు కదా అని. కుదరదు. ఏ ఎందుకు కుదరదు? ఇప్పుడు చల్లదనం కావాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తాం? ఏసీ వేసుకుంటాం. నేను ఈ టవల్ కట్టుకుంటా. ఎందుకంటే దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ దీంది. చాలండి. మా అమ్మ వాళ్ళు వచ్చి టైం అయింది. ఆ దోమ తెరలోకి వెళ్ళండి. ఎందుకు? ఎందుకేంటి? ఇప్పుడు మీరు దోమతెర స్వామీజీ. పైగా ఈ గెటప్ లో గుర్తుపట్టకపోయినా కింద ఉన్న మీ టవల్ చూస్తే డౌట్ వచ్చేస్తుంది మా అమ్మకి. అర్థమైంది. దూరండి. ఎక్కడ? కర్మ దోమతెరలో. వంగండి. ఇక్కడ దోమతెర స్వామి ఎక్కడున్నారు? లోపల దోమతెరలో ఉన్నారు. అవునా? ఏ ఆగాగు, ఎక్కడికి? వెనకొచ్చి వెళ్ళిపోతున్నావు. క్యూలో నిలబడు. అయ్యో, నేను వెళుతుంది స్వామి దర్శనానికి కాదమ్మా. మరి ఆయన దోమతెరలోకి దోమలు వెళ్ళాయట. దోమల మందు కొట్టాలని ఫోన్ చేస్తే మేమిద్దరం వెళ్తున్నాం. సరే సరే వెళ్ళు. దోమతెర స్వామి చెప్పు తల్లి చెప్పు. నా మనసులో ఉన్నవన్నీ చెప్పుకుందామని, మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను స్వామి. అనుగ్రహిస్తారా? ఒక్క నా టవలు తప్ప ఏమడిగినా ఇస్తా. టవలా? అంటే ఈ తెర తప్ప ఏమడిగినా ఇస్తానన్నాను తల్లి. ఈ తొక్కలో తెర. సారీ సారీ సారీ. ఈ దోమ తెర నాకెందుకు స్వామి? మీ అనుగ్రహం ఉంటే చాలు. అనుగ్రహం ఏముందమ్మా, అనసూయ ఆస్తిలాగా కావలసినంత ఉంది. అనసూయ? అయ్యో, అనసూయ కాదత్తయ్య గారు, ఇతరులు అసూయ పడేంత ఉంది అంటున్నారు. ముందు మీ పాపాలు చెప్పడం స్టార్ట్ చేయండి. అలాగే చెప్తాను. కాకపోతే మధు, నువ్వు కొంచెం వెళ్ళమ్మా ప్లీజ్. ఏమీ అనుకోకే. అలాగే అత్తయ్య గారు, మొత్తం చెప్పండి. ఒట్టు. అలాగే చెప్పేస్తాను, వెళ్ళు. చెప్పమంటారా స్వామి? మొదలుపెట్టు తల్లి. చిన్న అనుమానం స్వామి. ఏంటది తల్లి? ఈ దోమ తెర వల్ల మీ మొహం సరిగ్గా కనిపించడం లేదు, అందుకని. దోమతెర. ఈ తెర పెట్టింది నా ముఖం నీకు. నా మొహం భక్తులకు కనిపించకూడదని. ఎందుకు కనిపించకూడదు? అడ్డమైన ప్రశ్నలతో టైం వేస్ట్ చేసుకుంటే కాసేపట్లో నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను తల్లి. అయ్యో, ఆ తర్వాత 6 నెలలకు కానీ మేము బయటికి రాము. అమ్మో అమ్మో, ఇప్పుడే చెప్పేస్తాను స్వామి. స్వామి, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ది పెన్సిల్ కొట్టేశాను స్వామి. పసి వయసు కదా, తెలియక చేసుంటారు. ఆ పెన్సిల్ ఏం చేశావు? ₹1 లాభానికి తిరిగి దానికి అమ్మేశారు స్వామి. పిసినార్తనానికి పునాది పెన్సిల్ తో మొదలెట్టావన్నమాట.
నెక్స్ట్ కొంచెం పెద్దయ్యాక పెన్సిల్ పెద్దగా ఎలా అవుతుంది తల్లి? అయ్యో పెద్దయింది పెన్సిల్ కాదు స్వామి, నేను. ఓకే ఓకే ఓకే. అప్పుడు పశువులు పేడెత్తే దగ్గర పక్కింటి ఆంటీతో గొడవై దాని చెవి అలాగే కురికేశాను. అమ్మా, రక్తం వచ్చిందా? అయ్యో దాని చెవి ఊడి నా నోటికి వచ్చేసింది. అమ్మమ్మని. వామ్మో, వింటుంటే ఒంట్లో వణుకొస్తుంది. నెక్స్ట్ పెళ్ళయ్యాక మా ఆయన్ని ఓ 3 సార్లు బాగా కొట్టాను స్వామి. అమ్మా, ఎందుకు కొట్టావు తల్లి? నీ మాట వినలేదా? వాళ్ళ అమ్మ మాట వింటున్నాడని. అమ్మా. కొడితే వినడం మానేశాడా? అసలు నడవడమే మానేశాడు స్వామి. కొట్టిన దెబ్బరు కింద పడ్డాడా? అయ్యో కాళ్ళు విరిగి మంచాన పడ్డాడు. అమ్మో, అదృష్టవంతుడు. అదే నీ కింద పడుంటే కోతులో పడుండేవాడు. ఏంటి స్వామి? ఏమి లేదు, మీ పాపాలకి పొట్ట పులకిస్తోంది. నువ్వు చెప్పు తల్లి. అందరికి అప్పులు ఇస్తాను, చివరికి దొంగ లెక్కలు కూడా వేస్తాను, అక్రమంగా సంపాదిస్తాను. అలా చేయడానికి సిగ్గనిపించట్లేదా తల్లి? మా ఆయన దగ్గరే సిగ్గుపడను, ఇంకా డబ్బు దగ్గర ఏం సిగ్గుపడతాను స్వామి. టోటల్ గా సిగ్గులేని జన్మ అంటావు. సరే, నెక్స్ట్. నా 3 కోడళ్ళ దగ్గర కట్నం బాగా తీసుకున్నాను స్వామి. నా కూతురికిచ్చిన కట్నం వెనక్కి లాగేసుకున్నాను. అది మాకు తెలిసే పాపిష్టురాలా. నీ పాపాలు ఊరికే పోవే. అదేంటి స్వామి కోపడుతున్నారు? మీ పాపాల చిట్ట వినలేక అరిశాను. పట్టించుకోకు, నువ్వు చెప్పు. పాపం కట్నం ఇవ్వకపోగా మా అల్లుడికి ప్యాంట్ కూడా పెట్టలేదు స్వామి. అందుకేగా టవల్ కట్టుకొని తిరుగుతున్నాడు. ఆ విషయం మీకెలా తెలుసు స్వామి? అంతేకాదు, అన్నీ తెలుసు. కాకపోతే మీ నోటితో చెబితే పాపాలు పోతాయని మేం చెప్పమంటున్నాం. నెక్స్ట్. అల్లుడన్న మాటే గాని వాడు పెద్ద వేస్ట్ గాడు. వాడేదో మహేష్ బాబు లాగా ఫీల్ అయిపోతాడు. అంతే తప్ప మ్యాటర్ ఏమీ లేదు స్వామి. అల్లుణ్ణి అలా అవమానించడం మీకు సిగ్గుగా లేదు? నువ్వు అసలు మనిషివేనా? అనసూయవా? అనసూయవా? అనసూయ అంటే ఓ విషయంలో అతను చాలా మంచోడు స్వామి. అలాగా? ఏ విషయంలో? మా అమ్మాయి కొట్టినప్పుడు ఏడ్చే విషయంలో స్వామి. పాపం గదిలోకెళ్ళి కుక్క పెట్టి ఏడుస్తాడు తప్ప తిరిగి నా కూతుర్ని ఒక్క మాట కూడా అనడు. ఎంతైనా మా అల్లుడు గ్రేట్. ఏడ్చే మొగాళ్ళంటే మీ ఆడాలకు ఎంత రెస్పెక్టో. మరింతకీ అతనికి టవల్ సారీ ప్యాంటు పెట్టావా లేదా? తప్పకుండా పెడతాను స్వామి. ఎప్పుడు? నేను ప్యాంటు కొన్నప్పుడు. అదెప్పుడో? డబ్బులు వచ్చినప్పుడు స్వామి. యదవ జన్మ. చీచి, మీది విధవ జన్మ ఏంటి స్వామి? దోమతెర స్వామీజీ జన్మ. కర్మ. నెక్స్ట్. మా చిన్న కోడలు మధుని చాలా బాధలు పెట్టాను. వాళ్ళ ఇల్లు లాక్కోవాలని చూశాను. ఆమె పెళ్లి చెడగొట్టాను. ఆమె ఇంటి కోసం నా ఇంటి కోడల్ని చేసుకున్నాను. మోసంతో ఆమెను నా కొడుక్కి భార్యను కూడా చేశాను. అలాగే ఆ మధుమతి విషయంలో
ఇంకో పాపం చెయ్యబోతున్నాను స్వామి. ఏంటది? ఆ, ఆ, తనకు కొడుకు పుట్టాలని ప్లాన్ చేస్తున్నాను. మన్మడు పుట్టాలని కోరుకోవడం పాపం ఎలా అవుతుంది తల్లి? అయ్యో, అంటే పుట్టబోయే మనవడి వల్ల ఆ పుట్టబోయే మన్మడు వల్ల ఆగిపోయాం తల్లి, చెప్పు. ఆ, 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 అంటే అది అది అంటే అది ఆ ఏమైనా జరగబోతుందా? చెప్పు తల్లి, చెప్పు. ఆ, ఆ, చెప్పు. ఆ, ఆ, చెప్పు తల్లి. ఆ, అంటే స్వామి ఆ, ఇదిగో నా దగ్గర ఒక్క నిజం దాచినా, ఒక్క పాపం చెప్పకపోయినా నీ కోరికలు నెరవేరవు. చెప్పు, మధుకు పుట్టబోయే సంతానం వల్ల నీకు ఏం జరగబోతుంది? అయ్యో, ఆ, చెప్పు. లాభమా నష్టమా? చెప్పు తల్లి, చెప్పు. చెప్తాను చెప్తాను స్వామి. ఆ, ఆ, చెప్పు తల్లి, చెప్పు. ఆ, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ చెప్పకూడదు. మూడో కంటికి తెలిసిందో ఆస్తి నీకు దక్కదు. ఔ, కబాష. ఆ, కమ కధు కకి కమ కగా కబి కడ్డ కపు కడి కతే కన కకు కపా కతి కక కకో కట్లు కవ కస్త కై. అది ఏం భాష తల్లి? ఆ, బాహుబలిలో కిలకి భాషలాగా ఇది పులకి భాష స్వామి. ఆ పులికి భాషనా? అర్థం కాలేదు. అయ్యో, మీకు అర్థం కాకూడదనే ఆ భాషలో చెప్పాను స్వామి. ఆ, ఏంటి? ఆహా, అదే స్వామి. మీకు తెలియని భాష అంటూ ఉంటుందా స్వామి? సర్వాంతర్యామి స్వామి మీరు. చూడు, నాకు అర్థమయ్యేలా చెప్పకపోతే నీ కోరిక తీరదు. నేనైతే మీకు చెప్పేశాను స్వామి, మీకే అర్థం కాలేదు. ఆ, ట్రై చెయ్యండి, ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది. నేనుంటాను స్వామి. యా! తల్లి చెప్పు తల్లి, నాకు అర్థమయ్యేలా చెప్పు తల్లి. అయ్యో, చెప్పేశాను స్వామి. కక్ష కమిం కచం కడి. ఉంటాను స్వామి. అమ్మ మధు. మాత, ఆ, మాత, మధు. మాత, విషయం చెప్పు మాత. మాత, మా. ఓ! ఆ! ఏమండి, మా అమ్మ ఏం చెప్పింది? కచ్చా కమా కచి, కచ్చా కుమా, కచ్చా కచ్చా, కూచు కూచు కూచు. ఏం చెప్పిందండి? అదేనే మీ అమ్మ చెప్పింది. ఆ? అయ్యో, సిస్టర్, నీకు పుట్టబోయే బిడ్డ వల్ల ఏదో జరగబోతుంది. అదేదో తెలిస్తే గాని ఎందుకు బిడ్డ పుట్టాలని కోరుకుంటుందో తెలుస్తుంది. అవునన్నయ్య, ఆవిడ మాటల్ని బట్టి నా బిడ్డతో ఏదో అవసరం ఉందని కన్ఫర్మ్గా అర్థమైంది. అదేంటో మనం కనిపెట్టాలి. అప్పుడు కానీ ఆవిడ పాపాలకి ఆనకట్ట వేయలేం. హ్మ్. చైతు, అరే చైతు, ప్లీజ్ మధు, వద్దు మధు, నన్నేం చేయొద్దు మధు. ఏమైంది వీడికి? నేను తట్టుకోలేను మధు. ప్లీజ్ మధు, నిజంగా సారీ మధు.
నన్నేం చేయకు మధు. ఒరేయ్, మధు ప్లీజ్ మధు, దండం పెడతాను ఒరేయ్, మధు. చైతు. వద్దు మధు. ఒరేయ్, మధు చైతు, ప్లీజ్. నేను అంజిన్రా. మీరెప్పుడు వచ్చారా? ఆ, చాలు మధు, నేను తట్టుకోలేను మధు, ఆపే మధు అన్నప్పుడు వచ్చాం రా. హో అదా, నేను సరసం ఆడుతుంటే మధు అలా అనుంటుందిరా. అబ్బో, నువ్వు సరసాలు కూడా ఆడుతున్నావు అనమాట. అప్పుడప్పుడు మూడ్ని బట్టి. దేంతో? వేప మండలతోనా? ఏంట్రా తెలిసిపోయిందా? బాబా అదే మ్యాటరు. నువ్వేంటో మొత్తం లీక్ అయిపోయిందిరా. హౌ ఎలా? మీ పెద్దన్నయ్యకి ఆఫ్ కొట్టిస్తే ఫుల్ గా చెప్పాడు. అంటే మందు రూట్లో వచ్చారనమాట. సర్లేగానే, ఇంతకీ ఇప్పుడెందుకు వచ్చారు? ఎందుకు వస్తాంరా, దెబ్బలకు ఆయింట్మెంట్లు, నొప్పులకు టాబ్లెట్లు ఇచ్చేద్దామని. రేయ్, ఎవరికైనా ఒంట్లో బాగాలేపోతే ఏ పళ్ళో బ్రెడ్డో తెస్తారు గాని ఇవి తీసుకొచ్చారేంట్రా? ప్రస్తుతానికి నువ్వున్న పరిస్థితికి ఇవే కరెక్ట్. యారా, నా దెబ్బలు మీకు కామెడీ అయిపోయారా? లేకపోతే మా ఐడియాలని చెత్త ఐడియాలు అంటావా? వాటిని నమ్ముకుంటే నువ్వు సంకనక్కిపోతానంటావా? ఇంకోసారి ఐడియా చెప్తే మీడియాకి చెప్పి కొట్టిస్తానంటావా? ఇప్పుడు ఏమైంది? నీ సొంత బుర్రవాడి పెళ్ళాం చేత కొళ్ళ పడిపించుకున్నావు. వేప మండలతో వీపు మొత్తం వాచిపోయేలా వాయించుకున్నావా? ఆపండి. నా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను రా, పగతో వచ్చారనమాట. అవును. రేయ్, ఇంట్లో నా పెళ్ళాం పెట్టే టార్చర్కే చచ్చిపోతున్నాను, మళ్ళీ మీ గోలేంట్రా? చూడండి, నాకున్నలాంటి పెళ్ళాం ప్రపంచంలో ఏ మగాడికైనా ఉండుంటే ఇదిగో ఇలా హాల్లో దుప్పటి కప్పుకుని పడుకుని ఇలా నొప్పులతో బాధపడాలి. అయినా సాటి మగాడిగా నన్ను ఓదార్చి సలహా ఇవ్వాల్సింది పోయి ఇలా ఎగతాళి చేస్తారేంట్రా? ఇప్పుడేంటి, ఐడియా కావాలని అడగొచ్చుగా. ముఖం వాచేటట్టు కొట్టినా ఇంకా మొహమాటం పోలేదు అనుకుంటా. సర్లే, ఇప్పుడేంటి, ఆ మధుని దెబ్బకి దెబ్బ తీయాలి, అంతే కదా? అబ్బా, నా ఒంటి మీద ఎన్ని దెబ్బలున్నాయో దానికి 100 దెబ్బలు దాన్ని కొట్టాలరా. ఓహో, అంతేనా? ఏయ్, నేను కన్ను కొట్టమనలేదురా, కాలిర కొట్టమన్నా. అర్థమైంది. మరి ఓస్ అంతేనా అంటావేంట్రా? చాలా సింపుల్ మ్యాటర్ రా. బేసిక్ గా నీ భార్య కొంచెం రెబల్, అవునా? రెబల్ స్టార్ ప్రభాస్ కన్నా మా ఆవిడ కొంచెం ఎక్కువే. హైట్ లో కాదురా, ఫైట్ లో. కదా? ఆ స్పీడ్ కారణం ఏంటో తెలుసా నీకు? ఏంటి, ముద్దపప్పు తిండమా? కాదు, శోభనం జరగకపోవడం. ఇప్పుడు శోభనం జరగలేదుగా, అలాంటప్పుడు ఏం చేయాలి? సంసార పక్షంగా నన్ను పిలిచి, ఏమండి శోభనం జరగకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి అని నన్ను బతిమాలో బామాలో బుజ్జగించో శోభనం జరిపించుకోవాలి గాని గోడ మీద పిడకలు కొట్టినట్టుగా నన్ను ఇరక్కొట్టమేంట్రా? అదేరా ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గాలంటే నేనేం చేయాలి? ఈ రాత్రికి శోభనం జరగాలి, అంతే. ఎప్పుడు తాచుపాములో బుస్సు బుస్సుమంటున్న మధు గాలి తీసేసిన టైర్లా తుస్సు తుస్సుమంటుంది. పెంపుడు పిల్లిలా నీ వెంట పడుతుంది. ఏదో మాట వరుసగా అన్నాను గాని దాంతో శోభనం అబ్బే కష్టం రా. అర్థమైంది. నీలో ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపే ఐడియా మా దగ్గరుంది. ఏంటది? ఫుల్ బాటిల్. ఫుల్ బాటిల్ మందు కొట్టు, ఫుల్గా ధైర్యం తెచ్చుకొని తొడగొట్టు. ఆ మధుని ఓ పట్టు పట్టు. బాగా అర్థమైందిరా. ఇక ఘరానా మొగుళ్ళో చిరంజీవి రేంజ్ లో రెచ్చిపోతాం చూడండి రా. హే అన్నీలు, కాఫీ తాగుతారా? తాగుతామమ్మా. కాఫీయా? కాఫీలు టీలు మొత్తం మానేసాగా? మానేసా. అవునవును, మానేసా. మరి మీకు? మీ ఇష్టం. ఓకే. వస్తాం రా బాబు. బయలుదేరదాం, పదండి పదండి రా తొందరగా. నగ్మా, చిరంజీవి వస్తున్నాడు, రెడీగా ఉండు.